ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జీహెచ్ఎంసీలో జోన్లు సర్కిల్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో గతంలో 6 జోన్లు ఉంటే వాటిని ఇప్పుడు 12కు పెంచింది. అలాగే 30 సర్కిల్స్ని 60 సర్కిల్స్కి పెంచింది. ఓఆర్ఆర్కు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించింది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. జీహెచ్ఎంసీ పరిధి పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ చక్రి. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగానే మొదటగా చెప్పినట్టుగానే అటు 300 వార్డులు అంటే గతంలో ఉన్నటువంటి 150 వార్డులను ఇప్పుడు కొత్తగా కలిపినటువంటి 27 మున్సిపల్ కార్పొరేషన్స్ సంబంధించినటువంటి మొత్తం కలుపుకొని కూడా అటు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క 300 వార్డులను కూడా ఇప్పుడు కొత్తగా నియమిస్తూ కూడా ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా కూడా అటు ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చేప్పుడు సందర్భం నుంచి కూడా అటు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా చివరంగా వాటికి సంబంధించినటువంటి అనేక అబ్జెక్షన్స్ ను కూడా ఎదుర్కొంటూ వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఆ యొక్క అబ్జెక్షన్ తెలిపినటువంటి వారికి కూడా వివరిస్తూ దానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను అటు కోర్టుకు కూడా సమర్పించిన తర్వాత కూడా ఈ యొక్క ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎట్టకేలకు 300 వార్డులను కూడా ఈ యొక్క ఫైనల్ నోటిఫికేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విడుదల చేసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి అటు కేవలం గతంలో ఉన్నటువంటి 150 డివిజన్లకు సంబంధించి అటు 30 సర్కిళ్లు అలాగే 6 జోనల్ కార్యాలయాలను కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు కనిపిస్తుండే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా ఆధారితంగా కూడా అటు పూర్తిగా ఈ యొక్క అటు కొత్తగా కలిసినటువంటి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, కొత్త మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇప్పుడు 300 డివిజన్లు కూడా విభజించినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా సుమారుగా 2000కు పైగా చదరపు కిలోమీటర్ల పేర విస్తరించినటువంటి జీహెచ్ఎంసీ పరిధిలో అవసరమైనటువంటి ఈ యొక్క పరిపాలన నేపథ్యంలో కూడా అటు కొత్తగా కూడా 12 జోనల్ కార్యాలయాలను కూడా రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్టు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి 30 సర్కిల్ కార్యాలయాలను కూడా అటు 60 సర్కిల్ కార్యాలయాలను కూడా చేస్తూ కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కొత్తగా కూడా అంటే ఇప్పటి వరకు అటు కుకట్పల్లి, చేర్లింగంపల్లి, ఎల్బీనగర్, చార్మినార్ అలాగే ఖైరతాబాద్ తో పాటుగా కూడా ఉన్నటువంటి ఒక 6 జోనల్ కార్యాలయాలతో పాటు కూడా కొత్తగా కూడా ఇప్పుడు అటు ఉప్పల్ కావచ్చు, అలాగే కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ సంబంధించినటువంటి కొత్తగా కూడా మరొక 6 జోనల్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని ఇందులో భాగంగా కూడా అటు మిగతా ఇప్పటి వరకు ఉన్నటువంటి 30 సర్కిల్ కార్యాలయాలతో పాటుగా కూడా మరొక 30 సర్కిల్ కార్యాలయాలను కూడా పెంచి మొత్తం 60 సర్కిల్ కార్యాలయాల ద్వారా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 300 డివిజన్లకు సంబంధించిన పరిపాలన కార్యక్రమాలను కూడా చేపట్టబోతున్నారు. అటు ముఖ్యంగా కేవలం గతంలో ఉన్నటువంటి 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒక జీహెచ్ఎంసీని కూడా సుమారు 2000కు పైగా కూడా విస్తరించడం జరిగింది. అటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అభివృద్ధి నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క జనాభా ప్రాతిపదికన డివైడ్ చేసినటువంటి ఒక డివిజన్లు కావచ్చు, అలాగే సర్కిళ్లు, అలాగే జోనల్ల ద్వారా కూడా అటు హైదరాబాద్ ని కూడా యూనివర్సల్ గా అంటే వరల్డ్ వైడ్ గా కూడా ఒక గొప్ప సిటీగా మలిచేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క జోనల్ అలాగే సర్కిల్ కార్యాలయాల ద్వారా కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా రానున్న కొద్ది రోజుల్లో కూడా పూర్తిగా డెవలప్ చేసి ఒక ప్రపంచంలోనే అత్యంత కీలక
కీలకమైనటువంటి నగరంగా కూడా తీర్చిదిద్దేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.